మాఘమాసంలోని కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మానవుడు శివునిగా మారడానికి ప్రేరణ కలుగజేస్తుంది. అది యావత్ విశ్వానికి శివతత్వ సందేశాన్ని ప్రసాదిస్తుంది. శివరాత్రి నాడు ఓ వేటగాని హృదయ పరివర్తనకు సంబంధించిన పౌరాణిక గాథ మనకు తెలిసిందే. లేళ్ల మాటలపై విశ్వాసముంచి అతడు వాటిని తమ బిడ్డల దగ్గరకు వెళ్ళడానికి అనుమతిచ్చాడు. ఆ లేళ్లు మరలి రావడానికే నిరీక్షిస్తూ ఆ వేటగాడు రాత్రి అంతా ఓ మారేడు చెట్టుపై కూర్చుని ఉంటాడు. అతడు తనకు తెలియకుండానే పగలంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేసినట్లయింది. మారేడు పత్రాలను కోసి కిందకు పారవేయడం వలన ఆ చెట్టు కిందనే ఉన్న శివలింగంపై ఆ బిల్వదళాలు పడ్డాయి. అది శివలింగార్చన అయ్యింది. ఇవన్నీ ఓ విశిష్టమైన మనోభూమికను సృష్టిస్తాయి. తెల్లవారగానే ఆ లేళ్లు అన్నీ తన సమక్షంలో నిలిచి ఉండటంతో ఆ వేటగాడి మనస్సు ద్రవించిపోయింది. ఆ సంఘటనతో ఆ వేటగాడి హృదయం పరివర్తితం కాగా అతనిలో శివతత్వం సాక్షాత్కరించింది. శివో భూత్వా శివం యజేత్, శివుడివై శివోపాసన చెయ్యాలి. శివుడు జ్ఞానమూర్తి, అతని మస్తకం మీద నుంచి సదా జ్ఞానగంగ పొంగుతూ ఉంటుంది. జ్ఞానరాజైన శివుణ్ణి ఉపాసించదలుచుకున్నవాడు కూడా జ్ఞాన పిపాసి కావాలి. యథార్థ జ్ఞానం ముందు ఎలాంటి కఠిన సమస్యలైనా నిలువలేవు. యథార్థ జ్ఞానికి జటిల ప్రశ్నలకు సమాధానాలు సహజంగానే లభిస్తాయి. శిరోపరిభాగంలో జ్ఞానగంగ ప్రవహించగా శీలమనే మహోత్తుంగ ధవల శిఖరంపై ఆసీనుడై నిరాడంబరుడై విభూదినే వైభవంగా భావిస్తూ సజ్జన సంరక్షకుడై దుర్జన శిక్షకుడై ప్రేమారాజ్య దేవుడై బాలచంద్రుని మస్తకంపై ధరించి జగత్ సంరక్షణార్థం హాలాహలాన్ని పానం చేసిన ఆ కర్మయోగికి జ్ఞాన కళ్యాణాలకు మూర్తిమంత స్వరూపుడై బాసిల్లే ఆ పార్వతీపతికి అనంతకోటి ప్రణామాలు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.